వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి. ఈ వింటర్ సీజన్లో వేడి అన్నంలోకి ఈ చింతకాయ పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఒక్క ముద్దతో ఆగలేరండి, తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చింతకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ చింతకాయలను మిక్సీ పట్టుకోవాలి. మనం వేసుకున్న చింతకాయలు ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి. పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో సాల్ట్ కారం ఎక్కువే పడుతుంది. తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పోపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉంటే బాగుంటుంది, సో ఎక్కువే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్రను 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వీటిని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు యాడ్ చేసాం కదా, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా చింతకాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు తినడానికి ఎంత అవసరమో అంతే పచ్చడి ఈ పోపులో వేస్తున్నాను. మిగతా దానిని స్టోర్ చేసుకుంటున్నాను. వాటర్ పడకుండా చూసుకుంటే ఈ పచ్చడి 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుందండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి కావాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఈ చింతకాయ పచ్చడిని ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చో. ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి.